కోల్కతాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ఆ దృశ్యాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిన ఘటనలో 10 మంది మరణించారు. నగరానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరీష్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానికులు చెబుతుండగా వంతెన కింద మరింత మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కుప్పకూలిన వంతెన కింద దాదాపు 150 మంది చిక్కుకున్నారు. కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిన ఘటనలో 10 మంది మరణించారు. నగరానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరీష్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానికులు చెబుతుండగా వంతెన కింద మరింత మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అయితే కుప్పకూలిన వంతెన కింద దాదాపు 150 మంది చిక్కుకున్నారు.
కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిన ఘటనలో 10 మంది మరణించారు. నగరానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరీష్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానికులు చెబుతుండగా వంతెన కింద మరింత మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కుప్పకూలిన వంతెన కింద దాదాపు 150 మంది చిక్కుకున్నారు. మనం చూస్తున్న ఆ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిన ఘటనలో 10 మంది మరణించారు. నగరానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరీష్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానికులు చెబుతున్నారు. వంతెన కింద మరింత మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కుప్పకూలిన వంతెన కింద దాదాపు 150 మంది చిక్కుకుని ఉన్నారు.